దత్తత తీసుకున్నారు, కొన్నాళ్ళు పోషించారు, ఏమైందో ఏమో గెంటేస్తారు. ఇప్పుడు సొంత తల్లిదండ్రుల వద్దకు వెళ్ళలేక, ఇక్కడ కూడా అవకాశం లేక ఆ బాలుడి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. తనకు ఆశ్రయ కల్పించాలని ఆ బాలుడు గుంటూరు ఎస్పీని కలిసి వేడుకుంటున్నాడు. దత్తత తీసుకుని కొన్నేళ్లు పెంచిన తరువాత తనను శారీరకంగా, మానసికంగా వేధించి చివరకు రోడ్డున పడేశారని ఆరోపిస్తూ ఓ బాలుడు గుంటూరు జిల్లా ఎస్పీని ఆశ్రయించాడు. ఫిర్యాదుదారు గిరినాగ సాయి సాకేత్ తెలిపిన వివరాల ప్రకారం 2013లో అద్దేపల్లి సురేష్ బాబు, వెంకట మీనా దంపతులు గుడివాడ శ్రీదేవి రమేష్ దంపతుల వద్ద నుండి పెద్దల సమక్షంలో తనను చట్టబద్ధంగా దత్తత తీసుకున్నారు. అప్పటికే వారికి 2 కుమార్తెలుండడంతో వంశపారంపర్యంగా వచ్చే ఆస్తికి వారసుడిగా మగబిడ్డ కావాలనే ఉద్దేశంతో దత్తత తీసుకున్నారని ఆ ఫిర్యాదులో చెప్పారు. కొంతకాలం తనను బాగానే చూసుకున్నప్పటికీ గత కొన్ని సంవత్సరాలుగా తనపై శారీరక, మానసిక వేధింపులు ప్రారంభించారని, తన గురించి తప్పుడు ప్రచారం చేస్తూ తీవ్ర అవమానాలకు గురిచేశారని ఆరోపించాడు. ఈ వేధింపుల కారణంగా చదువును మధ్యలోనే నిలిపివేయాల్సొచ్చిందని, ప్రస్తుతం గుంటూరులోని గాంధీ పార్క్ వద్ద క్యాటరింగ్ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నట్లు తెలిపాడు. ఈ విషయంపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా తన ఫిర్యాదును పట్టించుకోలేదని, తన మాటను నమ్మలేదని వాపోయాడు. అనంతరం తనను దత్తత ఇచ్చినటువంటి సహజ తల్లిదండ్రులను ఆశ్రయించగా తమకు ఆర్థిక స్తోమత లేదని, తాము పోషించలేమని చెప్పి తిరిగి పంపించారని పేర్కొన్నాడు. ఇప్పుడు ఎటూ కాకుండా ఎవరి ఆదరణ లేని తన పరిస్థితి అగమ్యగోచరంగా తయారైందని ఆవేదన వ్యక్తం చేశాడు. దత్తత తీసుకున్న తల్లిదండ్రులే తన జీవనానికి పూర్తి బాధ్యత వహించి చట్టప్రకారం తనను పోషించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ గుంటూరు జిల్లా ఎస్పీకి వినతిపత్రం అందజేశాడు. ఇంతకు పోలీసులైనా స్పందించి ఆ బాలుడికి న్యాయం చేస్తారా, ఏదో ఒక చోటకి చేర్చి అతని భవిష్యత్తును కాపాడతారా లేదా వేచి చూడాలి. మరి నా పేరు అద్దేపల్లి గిరినాగ సాయి సాకేత్. మా ఇంట్లో మా అమ్మ నాన్న సరిగ్గా పట్టించుకోవట్లేదు. దత్తత తీసుకున్నారు. మళ్ళీ అద్దేపల్లి సురేష్ బాబు, అద్దేపల్లి వెంకట మీనా తీసుకున్నారు. చిన్నప్పుడు 1 year ఉన్నప్పుడు తీసుకొని వాళ్ళు ఇలా చేత మాట్లాడిచ్చి నా మీద తప్పుడు ప్రచారాలు చేసి కేసులు పెట్టడం అట్లా చేస్తున్నారు. నేను పెట్రోల్ పోసానని, పెట్రోల్ బయట రోడ్డు మీద పారపోసాను. నేను దానికి కూడా నేను మా నాన్నమ్మ తాతయ్య వాళ్ళ మీద పోసినట్టు అట్లా కేసు పెట్టారు. నా మీద నన్ను కొట్టి నా మీద కేసు పెట్టారు. అట్లాగా చాలా ఉన్నాయి. ఇంకా ఏమనంటే అమ్మాయిలు కలిసినాను అది ఇది అని చెప్పి నా మీద అట్లా పడితే అట్లా చెప్తున్నాను. వాళ్ళ చేత సాక్ష్యాలు లేపించి సిఐ గారి చేత అట్లా చెప్తున్నారు. ఇంకెవరు నమ్మట్లా స్టేషన్లో. అందుకని చెప్పి ఇక్కడికి వచ్చి కేసు పెట్టాను. ఇప్పుడు ఎవరు చూడట్లా. ఇప్పుడు నేను బయటకు వచ్చేసి మా అమ్మ నాన్న ఉన్నారు. ఫస్ట్ వాళ్ళ దగ్గర, సొంత అమ్మ నాన్న దగ్గర, వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. 5 days పంపించారు లాయర్ చేత మాట్లాడించి. వాళ్ళేమో మేము పట్టించుకోలేము, మా దగ్గర స్తోమత లేదు అంటున్నారు. సొంత వాళ్ళు. దత్తత తీసుకున్న వాళ్ళేమో మాకొద్దు, ఇట్లా మా మీద ఇట్లా మాట్లాడుతున్నావు, ఎదురు చెబుతున్నావు అది ఇది అని చెప్పి నన్ను అంటున్నారు. అది ఇప్పుడు నేను జిన్నాట్ హౌస్ దగ్గర ఉంటూ లాడ్జీలోకి వెళ్తూ క్యాటరింగ్ చేస్తూ బ్రతుకుతున్నాను. చదువుకున్నాను 8th దాకా. 9th 10th కంప్లీట్ చేయాలి కదా, మరి 10th కూడా లేకపోతే ఎందుకని చెప్పి చదువుకుందాం అని చెప్పి నేను ఇట్లా వచ్చి చెప్దామని వచ్చాను. మా అమ్మకి నాకు పట్టలేదు. మా అమ్మకి నేనంటే ఇష్టం లేదు చిన్నప్పటి నుంచి. చిన్నప్పుడు ఆస్తి పందాన కొడుకు వెళ్ళిద్దని 2 ఆడపిల్లలే అని చెప్పేసి వీళ్ళు దత్తత తీసుకున్నారు. ఇప్పుడేమో ఇలా చేస్తున్నారు. ఇప్పుడు నేను పిటిషన్ వేసి నన్ను చదివించాలని చెప్పి వచ్చాను. వాళ్ళు చదివించాలి, వాళ్ళ ఇంట్లో రానియాలని.